తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే వస్తుంది. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా విజయాలను సాధించలేరు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తానో విష పురుగునని. అయితే మనిషి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకొచ్చి మాత్రం నీతులు చెబుతాడు. చెడ్డోడికి కష్టం వస్తే నాకే రావాలా, వేరే వాడికి వస్తే బాగుండు అనుకుంటాడు. మంచోడికి కష్టం వస్తే నాకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదు అని కోరుకుంటాడు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. అందమైన వ్యక్తిని ప్రేమించేవారు జీవితంలో మరొక అందమైన వ్యక్తి కనిపిస్తే వాళ్ళని ప్రేమిస్తారు. అందమైన మనసున్న వ్యక్తిని ప్రేమించేవారు జీవితాంతం ఒక్క వ్యక్తినే ప్రేమిస్తారు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం మనకు అండగా నిలబడే వాళ్లే కాదు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ తోడు ఉండరు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. కష్టంలో ధైర్యంగా, బాధలో తోడుగా, ప్రతి క్షణం నీడగా ఉండేది ప్రేమించేవారి నమ్మకం. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను కదా అనేవారే మనకి ముఖ్యం. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటల్ని మనం మౌనంగా విందాం. ఎందుకంటే జవాబిచ్చే పనిని కాలానికే వదిలేద్దాం. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంతగా ప్రేమించినా మనసును గాయపరచడమే తెలుసు. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. హృదయంలో ఒక్కసారి అసూయకు తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది. కనుక అసూయకు దూరంగా ఉండాలి. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువని ఇచ్చే బంధాలను తెంచుకోనూ వద్దు. దేవుడు నిన్ను కాపాడటానికి నీ జీవితంలో నుండి కొంతమందిని తప్పిస్తూ ఉంటాడు. వారి కోసం నీవు పరిగెత్తవద్దు. ఇది రాసిపెట్టుకో.